అదే అతుకులేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నారు. పోనీ ఇంత ఎండలో వచ్చాం, ఫ్యాన్ వేద్దాం, కరెంట్ ఫ్యాన్ వేద్దామంటే ఫ్యాన్ తిరగట్లేదు. ఎందుకంటే పవర్ మన దగ్గర ఉంది. పాపం వాళ్ళిద్దరికి మనం ఏం చేస్తాడు, గ్లాసులో మంచి చక్కటి చల్లటి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఇచ్చి సేద తీర్చి నేను మొదటి నుంచి నేను కోరుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడికి మీ ఇద్దరు కూడా జనసేనకి ఓటు వేసి కోరుకుంటున్నాను. మీ ఇద్దరు మీరు వైసీపీ వారికి కూడా చెప్తా ఉన్నాను, నాకు మీ మీద ద్వేషం లేదు, మీ నాయకుల మీద నాకు వ్యక్తిగత కోపాలు లేవు. కానీ మీ కేసులు పెట్టుకొని రేపొద్దున కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కేసులు పెడితే మీరు రాష్ట్రానికి ఏం న్యాయం చేయగలరు మీరు కూడా ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, వారికి వైసీపీ అంటే భయం, వాళ్ళకి వైసీపీని హ్యాండిల్ చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం, చాలా భయపడతారు. జనసేన లేకపోతే, యువత లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి వైసీపీని ఎదుర్కొనే బలం లేదు. వైసీపీని ఎదుర్కోవాలంటే మన జన సైనికులే సాధ్యం అవుతుంది. అలాగే నేను కోరుకుంటుంది మీకు అందరూ నిలబడేవాడిని. ఇప్పుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, టీడీపీ నాయకులేమో నేను 2 సార్లు కేసీఆర్ గారిని మర్యాదపూర్వకం పబ్లిక్ గా గెలిస్తేనేమో టీఆర్ఎస్ పార్ట్నర్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమో నేను టీడీపీ పార్ట్నర్ అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమిత్ షా పార్ట్నర్, బీజేపీ పార్ట్నర్, టీఆర్ఎస్ పార్ట్నర్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, నిజంగా నేను తెలుగుదేశం పార్టీతో జతకట్టాలి అంటే నేను చాలా ధైర్యంగా చేస్తాను, బలంగా చేస్తాను, మగాళ్ళ చేస్తాను, దొడ్డిదారం చేయను, వస్తాను బయటికి, తెలుగుదేశం సపోర్ట్ చేస్తాను చెప్పి చేస్తా. 2014లో చెప్పి చేశాను, 2019లో నేను చేయట్లా. అందుకని నేను వారి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ వచ్చాను, ఒక్కనే వచ్చాను. సిపిఐ సిపిఎం బీఎస్పీతో తప్ప ఇంకెవరితో పొత్తు ఉండదని చెప్పి తెలుగుదేశం పార్టీతో కానీ వైసీపీతో ఉండదని గత సంవత్సర కాలంగా మొత్తుకుంటున్నాను. ఈరోజు ప్రూవ్ చేశాను. నేను అంతేగాని దొడ్డిది మీలాగా వెళ్ళి ఢిల్లీలో అమిత్ షా కాళ్ళు పట్టుకొని, మోడీ గారి కాళ్ళు పట్టుకొని ఇక్కడ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వారికి ఒకరోజు ఒత్తాసు వారికి ఇంకొక ఒత్తాసు తీసేసుకుంది. ఇలా 2 ఎందుకని చెప్పి నేను విడిగా వచ్చి నేను ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు, ప్రభుత్వం వస్తాయో లేదో నిజంగా నాకు తెలియదు. మీరు అండగా ఉంటే ముఖ్యమంత్రులు అవుతారు, మీరు గుద్దేసే జనసేన ప్రభుత్వం వస్తుంది, మీ చేతుల్లో ఉంది. 1000 కోట్లు లేవు, రౌడీ మోకలు లేవు, మన దగ్గర ఉంది బలమైన జన సైనికులు, మా ఆడపడుచుల ఆశీస్సులు తప్ప దగ్గర ఏమి లేవు. మీరు అండగా ఉండండి, నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఏమీ లేకుండానే ఇంత దూరం వచ్చిన వాడిని. మీరు ఒక్క ఎలక్షన్ ఎవరెవరో నమ్మారు, ఒక్కసారి ఎలక్షన్ కి ఒక్క మద్దతు జనసేన పార్టీకి ఇవ్వండి. ఈ రోజున సీఎం వస్తా ఉన్నారు, అది నిజం కావాలి అంటే జనసేనకి ఓటు వేయాల్సిందిగా గ్లాస్ గుర్తుకు ఓటు వేయాల్సింది కోరుకుంటూ స్వాతి గారిని శ్యామ్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అలాగే మన పలమనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాంత్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే హర్ష్ కుమార్ గారికి కానీ, వైభవ్ మహేష్ గారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, శక్తి జంగాల్ గారి ప్రతి ఒక్కరికి, ప్రతి జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు. తమ్మలపల్లి నుంచి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని గెలిపించవలసిన కోరుకుంటూ, అందరికీ అండగా ఉంటానని తెలియజేశారు. ఒక్కసారి మదనపల్లి నుంచి ఏ జాతీయ గీతం రాశారో ఆ జన్మభూమికి ఒకసారి చేజేలు పలుకుతూ సెలవు తీసుకుందాం. భారత్ మాతా కీ జై హింద్.